తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోలేక నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడడం ఈ జిల్లా ప్రజలు ఎవరూ కూడా సహించలేదు. కాబట్టి ఈరోజు పరిటాల శ్రీరామ్ ప్రేరణతో ఎంఎస్ రాజు అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి సవాల్ను మేము స్వీకరించాం. సాక్ష్యాలు ఆధారాలు కూడా మీడియా ద్వారా ఇప్పటికే తెలియజెప్పాం. అదేవిధంగా అనంతపురం పట్టణంలో బహిరంగ చర్చకు సిద్ధపడి వెళ్ళాం. కానీ పోలీసులు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మా అభిమానులను, మా ఇంట్లో ఉన్నటువంటి మా అభిమానులను అందరినీ పొద్దున ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా చాలా ఇబ్బంది పెట్టి, ఎవరు ఉండకూడదు ఇక్కడ, అంతా వెళ్ళిపోవాలా అనే రకంగా మాకు ఆంక్షలు పెట్టి, అటువైపు ఎంఎస్ రాజు ఇంటి దగ్గర టీడీపీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇన్ఛార్జీలు అందరూ కూడా అక్కడ తిష్టేసి భోజనాలు చేసి అక్కడ ఏదో పెద్ద కార్యక్రమం చేస్తున్నటువంటి బిల్డప్లు ఇచ్చి చివరికి తాము చేసింది తప్పని తెలుసుకున్నారో, లేక తాము ఏదైతే సవాల్ చేశారో ఆ మాట తాము నిలబెట్టుకోలేమని తెలుసుకున్నారో మొత్తానికి పలాయనం అయితే చిత్తగించారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు ఎంఎస్ రాజు. ఎంఎస్ రాజు గతంలో జగన్ గారిని దూషించినప్పుడే దండన అనుభవించి ఉంటే ఈ స్థాయికి వచ్చి ఉండేవాడు కాదు, బాగుపడి ఉండేవాడు. మరి అదే వరవడి కొనసాగిస్తే మంచి ఫలితాలు వస్తాయనేటువంటి భ్రమలో ఉన్నాడు కాబట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడడం, జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీల రాజకీయ ప్రముఖులు, అన్ని వర్గాల వారు, మేధావులు, ఉద్యోగులు, చదువుకున్న వారు, అన్ని కులాల వారు కూడా అతని చర్యలను, అతని భాషను అందరూ కూడా ఖండించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చాలా నష్టపోయింది. మరి శ్రీరామ్ ప్రేరణతో చేశాడా, మరి తన అవినీతి సంపాదన బయటపడుతుందన్నటువంటి ఫ్రస్ట్రేషన్తో చేశాడా మరి తెలియదు, కానీ తప్పైతే చేశాడు. ఏనుగు పోతా ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి కదా అని మేము కూడా ఆ చర్యలను, ఆ సవాల్ని స్వీకరించాం. కానీ ఆ చర్యలను ఒక పనికి మాలిన వ్యక్తి నోటెంబడి వచ్చినటువంటి భాషగానే భావించినాం. భగవంతుడు అతనికి అవకాశం ఇచ్చినాడు, అతని కులం అతనికి అవకాశం ఇచ్చింది, కానీ అతని కులాన్ని అతను మోసం చేసినాడు. మాదిగ కులానికి చెందినటువంటి మైనర్ బాలిక ఏడుగురాలపల్లిలో అత్యాచారానికి గురైతే పరామర్శించలేదు, కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదు, కనీసం ఆ చర్యను ఖండించలేదు. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల్ని సమర్థించారు. అదేవిధంగా ఆయనకు రాజకీయ సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు మొన్న కృష్ణలంక పోలీసుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించలేదు, ప్రభుత్వాన్ని విమర్శించలేదు, పోలీసుల వైఖరిని ఖండించలేదు. అదేవిధంగా సాయికృష్ణ ఆత్మహత్య చేసుకుంటే కూడా, సరే సాయికృష్ణ లాకప్ డెత్కు గురై పోలీసులు ఆయన హత్య చేస్తే, బూడిదగా మారిస్తే కూడా దానిపైన కూడా స్పందించలేదు. అంటే ఈయన మాదిగ కులానికి పని చేసినటువంటి వ్యక్తి కాదు, ఎంఆర్పిఎస్ ని వాడుకున్నాడు, అందలం ఎక్కాడు. ఎంఆర్పిఎస్ ద్వారా అతను స్థితిమంతుడైనాడు. కానీ ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అగ్రవర్ణానికి తొత్తుగా వ్యవహరిస్తా ఉన్నాడు. అయితే ఇదంతా ప్రజలు గమనించినారు, ఆయన కులం గమనించింది. అనేక మంది ఎంఆర్పిఎస్ లో పనిచేసినటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు అందరూ కూడా ఖండించారు, అతనికి ఎవరు మద్దతు ఇవ్వలేదు. అన్ని కులాల వాళ్ళు కూడా ఈ భాష తప్పు, ప్రకాష్ రెడ్డి తమ్ముడు అని సంబోధిస్తే నువ్వు బూతులు మాట్లాడతావని కూడా అందరూ కూడా విమర్శ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పెద్దలు గమనించాల్సింది, ఇక్కడ రాప్తాడులో పరిటాల కుటుంబం యొక్క దౌర్జన్యాలు,
అన్యాయాలు, అక్రమాలు, వారి హయాంలో జరిగినటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా విమర్శ చేస్తూ, ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా నిలబడ్డాం. మాకు పెరుగుతున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక అతని కులం కార్డును అడ్డు పెట్టుకోవడానికి ఇందులో ఎంఎస్ రాజును బలిపశువును చేయడం జరిగింది. మరి ఇది తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు నన్ను మాట్లాడినాడు, రేపు నిన్ను మాట్లాడతారు లోకేష్. ఈరోజు తాను సంపాదించిన ఆస్తుల వివరాలు ఎక్కడ బయటకు వస్తాయనేసి మాట్లాడిన వాడు ఇంకా ఏదైనా కూడా మాట్లాడతాడు. మా ఇల్లు, మేము ఏదైతే అద్దెకుంటున్న ఇల్లు ఆయన కొన్నాడు, మా బంధువులు కట్టినటువంటి ఇల్లు కొన్నాడు, మా రాయచోటి మాజీ శాసనసభ్యుడి బావమరిది ఇల్లు కొన్నాడు. మాకు సంబంధించి మాకు తెలిసినవి ఎన్నున్నాయి. మడక్షీర ప్రాంతం సంబంధించినటువంటి నాయకులు మా లక్కప్ప గారు, మా ఇన్ఛార్జి గారు, ఆయన మాట్లాడినప్పుడు కూడా ఈయన ఆ ప్రాంతంలో ఏం సంపాదించాడో చెప్పాడు. ఒక రోలలో క్రషర్ ఉందన్నాడు. ఈయన ఇచ్చినటువంటి నాగరాజు అన్నకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కళ్యాణ్ దుర్గం ప్రాంతంలో మైనింగ్ ఉందన్నారు, కళ్యాణ్ దుర్గం ప్రాంతంలో భూములు కొన్నారన్నారు, పావుగడ ప్రాంతంలో కూడా ఏదో కొన్నారని చెప్తాను. చాలా మంది ఈయనకు ఇది కొన్నాడు, అది కొన్నాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఇది, అది ఇది చాలా మంది చెప్తా వచ్చినారు. కానీ అవన్నీ కూర్చొని రాస్తే చేంతాడంత అవుతాయి, కానీ నాకు సంబంధం లేని అవన్నీ కూడా. ఇటువంటి విమర్శలు వస్తున్నాయి, క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసుకుని ఇవన్నీ అవాస్తవాలు, నాకు లేవు అని చెప్పాలి. దేవుని మీద నువ్వు ప్రమాణం చేస్తున్నావు, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తాం. మరి ఇది ఏంటిది? మా మా మామ సూర్యనారాయణ రెడ్డి గారు, ఆయన ప్రకాష్ రెడ్డి మా అల్లుడు అవుతాడు, మేము ఇల్లు కట్టుకున్నాం రాజు ఇంటి పక్కన, ఆయనకే అమ్మినామని చెప్తున్నాడు. అదేంటి, అది వాస్తవం కదా? వీడియో చేశారు. మరి మేము రెంట్కున్నటువంటి ఇల్లు కొన్నట్టుగా ఆయన ప్రకటించుకుంటాను. ఈ డబ్బులన్నీ నీ కష్టార్జితం అయితే అది చెప్పుకో. నేను వ్యాపారాలు చేసినానయ్యా, సంపాదించుకున్నాను, నువ్వు కూడా నన్ను ప్రశ్నించడానికి చెప్పుకో. అది ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన సమస్య. ఒక్క రూపాయి నా పేరుతో లేదని చెప్పేసి దేవుని మీద ప్రమాణం చేసి టీటీడీ మెంబర్గా ఉండి తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామిని దురుపయోగం చేసి నువ్వు నష్టపోతున్నావు తప్ప నీకు మంచి జరగదు. హిందూ మత పెద్దలందరూ కూడా దీన్ని ఖండిస్తారు, హిందూ జాతి అంతా కూడా ఖండిస్తారు. నీ పద్ధతులు మార్చుకొని ఇప్పటికైనా కూడా మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయి తప్ప, మీ పార్టీలో కొంతమంది నిన్ను వాడుకుంటున్నారనేది గ్రహించకపోతే నువ్వు ఫస్ట్ అండ్ లాస్ట్ ఎమ్మెల్యేగా మిగిలిపోతావు రాజు. అదేవిధంగా పరిటాల శ్రీరామ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మీరు చేసినటువంటి దుర్మార్గాలను ఇంకో 100 సంవత్సరాలు చెప్పేటువంటి హక్కు మాకు. ఎందుకంటే మీ ద్వారా నష్టపోయిన వాళ్ళందరికీ నేను ప్రతినిధిని. మీరు చేసినటువంటి దుర్మార్గాలు, హత్యలు, దౌర్జన్యాలు, దాని గురించి ఇంకో 100 సంవత్సరాలు మాట్లాడేటువంటి హక్కు నాకుంది. అవే నేను చెప్తా ఉన్నా. గతంలో జరిగినా ఇంక ముందు జరగవని చెప్పండి. మీరు మీ తండ్రిని హత్య చేసిన వాళ్ళతో మీరు సర్దుకోండొచ్చు, సంతోషం. మరి ఆ సర్దుబాటు ధోరణి ఉన్నప్పుడు ఇంకొకరి మీద ఈ హత్యలు చేసినాం కాబట్టి మేము రౌడీలు అనేసి, మేము రౌడీలం కాబట్టి మీరు భయపడాలని ప్రజల మీద, ప్రతిపక్షం మీద మీరు మాటలు మాట్లాడితే, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, ఇంకెప్పటికీ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. రాప్తాడు నియోజకవర్గంలో రైతులను మీరు ఏ విధంగా సాధించినారో, వేధించినారో, పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వకుండా దాదాపుగా 10,000 ఎకరాల ఆయకట్టు ఎండబెట్టారు. అందరినీ కాలువ కాంక్రీట్ లైనింగ్ చేసి దాదాపు 40,000 ఎకరాల భూముల్లో భూగర్భ జలాలు పోగొట్టారు. పాపంపేటలో కొన్ని వేల ఇళ్లకు సంబంధించినటువంటి భూమిని పాత స్తోత్రియందారులతో రిజిస్టర్లు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. లింగమయ్య హత్యకు మీ మేనమామ బాధ్యుడు, ఆయన ముద్దాయి. నారాయణ రెడ్డి సావిత్రమ్మల హత్య జరిగింది, మీ అనుచరులే చేశారు. ఏడుగురాలపల్లి సంఘటన మీద ఎక్కడ కూడా దాని మీద కనీసము వివరణ ఇవ్వలేదు. ఒక దళిత మైనర్ బాలిక అత్యాచారానికి గురైతే కనీసం పరామర్శించలేదు. పరామర్శించబోయే మమ్మల్ని మీరు వేధించారు, కేసులు పెట్టారు. నా మీద కేసులు పెడుతున్న గన్మెన్లు తొలగిస్తూ మా అన్నల మీద కేసులు, మా తమ్ముల మీద కేసులు, మా అన్నను జైలుకు పంపడం, ఇవన్నీ మీ పైశాచిక ఆనందం మీరు పొందొచ్చు. కానీ ప్రజలు మీలోని వికృత రూపాలను, మీ రాక్షస మనస్తత్వాన్ని గమనించడానికి మీరు చేసుకునేటివి, మీరు మాట్లాడేటువంటి భాష, మీరు చేసేటువంటి చర్యలు చాలు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
మీరు అంత అతి త్వరగా 2 సంవత్సరాల్లోనే, ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే మాకు రాప్తాడుని అప్పజెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ శ్రీరామ్.